ఇది వాస్తవంగా చెప్పాలంటే 1983 సంవత్సరం అండి. ఇది 2020 40 సంవత్సరాలు 45 సంవత్సరాల చరిత్రలో ఆ రోజున టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు తాత్కాలిక పట్టాలు ఇచ్చారండి. ప్రజలు అనేవాళ్ళు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటే గాంధీ కోఆపరేటివ్ బ్యాంకులో కానీ నేషనల్ బ్యాంకులో కానీ లోన్లు ఇవ్వట్లేదు కాబట్టి 2024లో 2019 ఎన్నికల ముందు బోండా ఉమామహేశ్వరరావు గారు అసెంబ్లీలో ఉదయం 9 గంటలకు వెళ్ళి రాత్రి 11 గంటల వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి 74 జీవో తీసుకొచ్చారండి. ఎన్నికల ముందు ఏంటంటే ఆ కోడమల్లో ఉందని ఆపేశారు కాబట్టి బోండా ఉమామహేశ్వరరావు గారికి ఈరోజు విప్పించారు కాబట్టి తమరు తలుచుకుంటే రెవెన్యూ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ 74 జీవో అనేది పునరుద్ధరించి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి పేదవాడికి ఆశ ఉంటుంది. అన్న వరదలు వస్తే చాలామంది ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ తాత్కాలిక పట్టాలకు విముక్తి కలిగించి శాశ్వత ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ చేసి బ్యాంకర్స్తో లోన్ ఇచ్చే వరకు చేస్తే బాగుంటుంది. ఈ తాటా గుడిసెల్లో ఉన్నటువంటి సాంప్రదాయం పోతే వరదలు వస్తాయి, మళ్ళీ కొట్టుకుపోతే ప్రభుత్వానికి నష్టం. ఒకేసారి వరద బాధితులకు ఇబ్బంది లేకుండా శాశ్వత కార్యకర్తన వాళ్ళకి పట్టాలు ఇస్తే పేరు ఉంటుందని చెప్పి నేను బోండా ఉమామహేశ్వరరావు గారిని ఈ పేట ప్రజానీకం తరఫున కోరుతున్నాను. తప్పకుండా మన బోండా ఉమామహేశ్వరరావు గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి ముందు స్పీకర్ సమక్షంలో ఈ రాజరాజేశ్వరపేట, అరుణోదయ నగర్, సుబ్బరాజు నగర్, అమరావతి కాలనీ, నందమూరి నగర్ గురించి మాట్లాడినందుకు పేట ప్రజానీకం తరఫున బోండా ఉమామహేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అనతి కాలంలోనే విప్పు బోండా ఉమామహేశ్వరరావు గారి సారథ్యంలో ఈ పేటలో జాతీయ పతాకం లోగోతో వచ్చి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి మా కళ్ళల్లో వెలుగు చూస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను.